సున్నా. దేవుడికి మన పట్ల ఉన్న నమ్మకం సున్నాగా ఉండకూడదు. శేషం అంటే ఇంకా మిగిలి ఉండాలి. ఒక లెక్క చేసినప్పుడు శేషం వస్తుంది, అది 2 గానో 3 గానో అలా వస్తుంది, సున్నా కాదు. కనుక ఆ శేషము మనలో ఇంకా మిగిలి ఉంది కనుక అవును అంటే కొంచెం నాపై నమ్మకం ఉంది కనుక ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రాత్రికాల సమయం మందు ఎవరికి వారి నిర్ణయం తీసుకొని పరీక్షించుకొని మరి దేవుని యొక్క కృపని పొందుకొని దేవుని సేవలో పాలిభాగస్తులు కావాలని మరి బ్రదర్ దైవజనులకి ప్రతి ఒక్కరూ కూడా సహకారులుగా ఉండాలి అని మరి మీ అందరికీ కూడా దేవుని పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను. శేషమా శూన్యమా? శేషంగానే ఉండాలి నమ్మకం. కనుక నేను రాసినటువంటి 78వ పాఠం ఒకసారి పాడుకుందాం. ఉన్నాయి ఎట్లా ఇచ్చేద్దాం. సాంగ్స్ కూడా కావాలంటారు కాబట్టి జాగ్రత్త కొడుతూ ఉండు. కాపరంటే సంఘ కాపరంటే జాగ్రత్త కొడుతూ ఉండే. క్లాప్స్ కొట్టిందమ్మా, కొట్టావు. మెసేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాత్మక పిల్లలకు పంపిస్తున్నాం. అది ఒక అద్భుతమైన ఆలోచనతో మరొక
వండర్ఫుల్ మెసేజ్ మీ వరకు సిద్ధం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రార్థనతో మళ్ళా తిరిగి పునరుద్ధానం కలుసుకుందాం. ప్రార్థించుకుందాం. దయచేసి అందరం కూడా మనం మోకరిద్దాం. వ్యక్తిగతంగా కూడా అందరం